ఆంధ్రుల వరప్రదాయినిగా భావిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ జీవనాడి గోదావరి ప్రాజెక్టుపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం ఎర్త్ కమ్ రాక్ డ్యాం లో కేంద్ర నిపుణుల బృందం పర్యటించింది. ఈ పర్యటనలో కేంద్ర నిపుణుల బృందం మట్టిని పరీక్షలు చేశారు. ఈసీఆర్ఎఫ్ లో ఇప్పటి వరకు నిర్మించిన ప్రాంతంలో ఎంత వరకు నీరు ఇంకుతుంది, నేల గట్టిదనం ఎంత ఉంది అనే పరీక్షలను నిపుణులు చేశారు. ఈసీఆర్ఎఫ్ లో నీరు ఇంకకుండా అదే సమయంలో నేల గట్టిదనం నిర్దేశిత ప్రమాణాలు ఏ మేరకు ఉండాలి అన్న అంశంపై నిపుణుల బృందం పరీక్షలు నిర్వహిస్తుంది. ఈసీఆర్ఎఫ్ దగ్గర నీరు ప్రవహించే వేగాన్ని కొలిచారు. అదే సమయంలో నేల గట్టిదనాన్ని తెలుసుకునే పరీక్షలు క్షేత్రస్థాయిలో చేశారు. అక్కడ నమూనాలు సేకరించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఉన్న ల్యాబ్ లో కూడా వీరు పరీక్షలు చేశారు. మరికొన్ని నమూనాలను తమ వెంట ఢిల్లీకి తీసుకువెళ్తున్నటువంటి శాస్త్రవేత్తలు అక్కడ కేంద్ర పరిశోధనాలయంలో మరింత లోతుగా పరీక్షించి తుది నివేదికలను సిద్ధం చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాధవి, పోలవరం ప్రాజెక్ట్ ని 2027 పుష్కరాలకి, గోదావరి పుష్కరాల కంటే ముందుగానే పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే లక్ష్యం పెట్టుకుందో ఆ లక్ష్యం మేరకు వేగంగా అయితే కూడా పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్ పైన నిర్మించేటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు అయితే కూడా చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి కూడా పనులు ఏ మేరకు జరుగుతున్నాయి, పనుల్లోని నాణ్యత ఏ మేరకు ఉంటుంది, అలాగే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ లో వాడుతున్నటువంటి మట్టి అలాగే కంకర వీటికి సంబంధించి కూడా వాటి నాణ్యత ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అటు కేంద్ర బృందం అయితే కూడా దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే అటు ఎర్త్ కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ లో చేపడుతున్నటువంటి మట్టి పదార్థాల సంబంధించి పరిశోధన కేంద్రంలోని సీనియర్ సైంటిస్టులంతా కూడా, నిపుణులంతా కూడా నిన్న పోలవరం ప్రాజెక్ట్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వివిధ రకాల పరీక్షలు అయితే కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు ఎంత ప్రాంతంలో ఏ మేరకు మట్టి ఎంత శాతం నిర్మించారు, రాళ్లు ఏ మేరకు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, దీనివల్ల నేల ఏ విధంగా గట్టిదనం ఏర్పడుతుంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ లో సంబంధించి కూడా నీరు ఇంకకుండా ఉండాలి. దీనికి సంబంధించి కూడా అదే సమయంలో నేల చాలా గట్టిదనంగా అంటే పటిష్టంగా ఉండాలి. దీనికి సంబంధించి ఏ మేరకు ఎంత శాతం ఈ పనులు జరుగుతున్నాయి, అక్కడ ఏర్పాటు చేసిన మట్టి కానీ అలాగే రాళ్లు కానీ నాణ్యత ఏ విధంగా ఉందో, ఏ విధంగా గట్టిపడుతున్నాయని దాని మీద కూడా, గట్టిపడటానికి తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉంటున్నాయని దాని మీద పూర్తి స్థాయిలో నిపుణుల బృందం అయితే కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ నిపుణులు అయితే కూడా అక్కడ ఉన్నటువంటి మట్టి కానీ అలాగే అక్కడ ప్రవహిస్తున్నటువంటి నీటి యాగం కానీ అలాగే ఎక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పనులకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిశీలన ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అటు నిపుణుల బృందం అయితే కూడా పరిశీలించడం జరిగింది. మొత్తం ఇక్కడ పరిశీలించినటువంటి మట్టిని, నీరుని అంతా కూడా మళ్ళీ వాళ్ళ వెంట తీసుకెళ్లడం జరిగింది. ఢిల్లీలోని కేంద్ర పరిశోధన కార్యాలయంలో కూడా పూర్తి స్థాయిలో పరీక్షించింది. ఆ తర్వాత ఇటు జరుగుతున్న పనుల మీద నివేదిక ఉన్నారు. మాధవి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఆంధ్రుల వరప్రదాయినిగా భావిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏపీ జీవనాడి గోదావరి ప్రాజెక్టుపై నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం ఎర్త్ కమ్ రాక్ డ్యాం లో కేంద్ర నిపుణుల బృందం పర్యటించింది. ఈ పర్యటనలో కేంద్ర నిపుణుల బృందం మట్టి పరీక్షలు చేశారు. అలాగే ఈసీఆర్ఎఫ్ లో ఇప్పటి వరకు నిర్మించిన ప్రాంతంలో ఎంత వరకు నీరు ఇంకుతుంది, అలాగే నేల గట్టిదనం ఎంత ఉంది అన్న అంశాలపైన పరీక్షలు నిపుణులు చేశారు. అలాగే ఈసీఆర్ఎఫ్ లో నీరు ఇంకకుండా అదే సమయంలో నేల గట్టిదనం నిర్దేశిత ప్రమాణాలు ఏ వరకు ఉండాలి అనే అంశంపైన కూడా ఈ నిపుణుల బృందం పరీక్షలు నిర్వహిస్తుంది. అలాగే ఈసీఆర్ఎఫ్ దగ్గర నీరు ప్రవహించే వేగాన్ని కొలడం జరిగింది. అదే సమయంలో నేల గట్టిదనాన్ని తెలుసుకుని పరీక్షలు క్షేత్రస్థాయిలో చేశారు. అక్కడ నమూనాలు సేకరించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఉన్న ల్యాబ్ లో కూడా నిపుణుల బృందం పరీక్షలు చేశారు. మరికొన్ని నమూనాలను తమ వెంట ఢిల్లీకి తీసుకువెళ్తున్నటువంటి శాస్త్రవేత్తలు అక్కడ కేంద్ర పరిశోధనాలయంలో మరింత లోతుగా పరీక్షించి తుది నివేదికలను సిద్ధం చేయబోతున్నారు.